చదువుతాను. ఒక చిన్న కథ ద్వారా తెలుస్తుంది మనకి. ఎలాగంటే నాదొక మంచి వ్యాపార స్థలం, బీర్వాల్ ఫ్యాక్టరీ. ఒక 10 మంది వర్కర్స్ ఉంటారు. ఓకేనా? చక్కగా రాజమండ్రిలో మా బీర్వాల్ ఫ్యాక్టరీ సంబంధించి చుట్టుపక్కల కంపెనీలు ఉంటాయి. బీర్వాల్ కంపెనీ, దానికి సంబంధించి వెహికల్ అమ్మడము, బీర్వాల్ సంబంధించి పెయింట్లు అమ్మడము, హార్డ్వేర్ లాక్స్ అమ్మడము, మేము అన్నీ అమ్ముతాం. మా చుట్టుపక్కల వాళ్ళు కొనాలంటే ఊళ్ళోకి వెళ్ళి కొనాలన్నమాట. ఇందులో 6 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళకుండా అక్కడ రేట్లు ఇక్కడ ఉంటుంది. బాగుంది. ఇది ఒక కథ, నిజంగా కూడా మా ఊళ్ళో కథగా చెప్తాం. అందులో 10 మంది కూరల్లో ఒక్కొక్కటి బాగా నాకు మంచి ఫేవర్ ఉంటాడు అని అతనికి అప్ చెప్పాను కంపెనీ. బాబు, నేను ఇలాగ రుచిగా తెలియస్తాను, 2 నెలల పాటు ఈరోజు చక్కగా జాగ్రత్తగా ఫ్యాక్టరీ చూడు, ఎవరెవరికి బీరువాలు కావాలో బీరువాలము, క్యాష్ జాగ్రత్త దగ్గర పెట్టు, అలాగే రేకులు కావాలి రేకులము, క్యాష్ జాగ్రత్త దగ్గర పెట్టు, లాక్స్ పెయింట్ కూడా అన్ని జాగ్రత్త చూడు, వానమ్మ తెలు మరి ఆవిడ పట్టించుకోదు అనమాట. పట్టించుకో పక్షంలో కూడదు అని ఆవిడకి ఇదంతా కథ, నిజం కాదు. ఓకేనా? అప్పుడు చెప్పి నేను రుచిగా వెళ్ళాను. 2 నెలలు తిరిగి వచ్చేటప్పటికి నా కార్ఖానా మొత్తం ఖాళీగా ఉంది. బీరువాలు లేవు, రేకులు లేవు, రంగులు లేవు, తాళాలు లేవు. అమ్ముంటాడు అనుకున్నాను. లోపలికి వస్తూ అమ్ముంటాడు, అమ్మేశాడు. ఎందుకు తెప్పించలేదు ఇంతకి అడుగుదామని. అంటే యాక్చువల్లీ బయట కూడా బీరువాలు ఉంటాయి. బయట కూడా బీరువాలు కనబడతాయి. పేరు లోపలికి వస్తే బీరువాలు ఏమి లేవు, లోపల ఎందుకు లేవు. అసలు జనరల్ ఉంటుంది, స్టాక్ ఇప్పుడు ఉంటుంది. ఒక 30 బీరువాలు అలా ఉంటాయి మన కంపెనీలో రెడీగా. ఎంతకన్నా ఫోన్ చేశారు, గుర్తుంది బీరువాడు మర్చిపోయాను, ఫోన్ చేశారు కదా మర్చిపోయాను. సరే, లోపలికి బీరువాళ్ళు లోపల లోపల ఖాళీ ఉంది. ఎదురుగా వెళ్ళేటప్పటికి ఒక ఎంట్రన్స్ వచ్చేటప్పటికి చక్కగా మంచి ఫోటో ఉన్నది. మంచి ఫోటో ఉంది, దానికి మంచి దండేసి ఉంది. సరే, అక్కడ కూడా ఉన్నాయి. బంద్ చేస్తాడు. స్వామినారాయణ గారు, స్వామినారాయణ గారు, స్వామినారాయణ గారు, స్వామినారాయణ గారు, మా వాండ గారు, స్వామినారాయణ గారు, మా వాండ గారు, స్వామినారాయణ గారు, మా వాండ గారు, స్వామినారాయణ బంద్ చేస్తాడు. నేను లోపలికి వెళ్ళి చూసుకుంటే కంపెనీ ఖాళీగా ఉంది. ఏంటి అబ్బా, కంపెనీ ఖాళీగా ఉంది, నా ఫోటో ఉంది, దండ ఉంది, అగరత్తి పెట్టుడు బంద్ చేస్తాడు. ఎటు అనుకున్నాను. పొడుగుంది హాయిగా. ఏమా పొడుగున్నారండి? ఎందుకు వచ్చిందండి? ఓకే, నేను కంగారు పడ్డాను మీరు పడుకున్నప్పుడు. ఓకే, అప్పుడు ఇలాగా జపం చేస్తున్నట్టు 10 చేస్తాడు అన్నమాట. ఏంట్రా బాబు అని చెప్పేసి, ఏంటమ్మా ఏంటి సరిగ్గా ఏదంటే, ఉండండి వాండ గారు, వచ్చేసారా వాండ గారు, నమస్కారం చేసేది. కంపెనీ ఏదో తిరిగినాడు. నేను వెంటనే పాద నమస్కారం చేసేసి, వాండ గారు వాండ గారు వాండ గారు సరే ఏం చేద్దాం, మీ వాండ గారు జపం చేస్తాను, మీరు బంద్ చేస్తాను, మీరు ఫోటో పెట్టారని అంటాడు. ఏంటి మీరు దేవుడికి అంటాడు వాండ గారు అంటాడు. ఊరు నేను దేవుడికి సరేనా, కార్ఖానా ఖాళీగా ఉంది, నువ్వు స్టాక్ తెప్పించలేదు, ఏంటంటే స్టాక్ మరి పక్కన వాండ గారు, మీకు జపం చేస్తాను వాండ గారు, బంద్ చేస్తాను వాండ గారు, నాకు దేవుడు వాండ గారు అంటాడు. ఊరు నేను దేవుడిని పక్కన బాబు, నాకు తెలుసు దేవుడిని, నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడు తెలుసు, అందుకే ఎప్పుడు రుచిగా చెల్లే నేను దేవుడిలా ఉండడం కోసం. సరే, ఏంటి సరిగ్గా తెప్పించలేదు అన్నాడు. ఏం లేదు వాండ గారు, సరిగ్గా అమ్మేశాను వాండ గారు. రైట్, అమ్మేశాను, నాకు అర్థమవుతుంది కదా, మరి ఎందుకు తెప్పించలేదంటే డబ్బులు నలగారు వాండ గారు అన్నాడు. ఏం చేశారంటే, అంతేకాదు నీ పూజ చేస్తాను అంటాడు. ఆమె తినేసాడు. తినేసాడు జపం చేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ భగవత్ స్వరూపము నుంచి వచ్చిన మనము, మన మంత్రం 13 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క నా వర్కలు అనుకోండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ ప్రకృతిని పాడు చేసి, చింద్రవందన చేసి, ఆయన ఇచ్చిన మంచి లైఫ్ని పాడు చేసుకుని, మనకి మానవులు కదా, మనకి మానవులమైనప్పుడు యాక్చువల్గా మనకి ఆహారం ఏంటంటే పళ్ళు ఫలాలు. మృగాలకు ఉన్నాయి, వాటికి ఆహారం ఏంటి? మృగాలకి మాంసం. వైల్డ్ యానిమల్కి ఆహారం ఏంటి? మాంసాహారమే. అవే తింటాయి. ఇప్పుడు మేకలు, ఆవులు ఇవి ఉన్నాయి, వాటికి ఆహారం ఏంటి? గడ్డి. గడ్డేనా? అది మాంసం తినం. ఓకేనా? చీమలు, ఇప్పుడు చీమలకి గట్ట ఆహారం ఏంటి?
ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు పందాలు లేవు. వెజ్ నాన్ వెజ్ రెండు తింటేది. వెజ్ నాన్ వెజ్ రెండు తింటారు. చిన్న చిన్న బాగా చిన్న చిన్న వాటి కంటే బాగా చిన్న ఆహారం ఏదైతే ఉన్నాయో జీవితం అది తింటుంది అనమాట. దోమ చేప లేకపోతే ఇప్పుడు చేపలకు ఆహారం ఏంటి? నాచు, కలుగుతాయి. ఇప్పుడు ఈ విధంగా మనిషికి ఆహారం ఏంటి? పళ్ళు ఫలాలు. పళ్ళు ఫలాలు. వృక్షాలకు ఆహారం ఏంటి? ఆక్సిజన్. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్. మన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి. ఆ వదిలిన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మారి మనకు ఆక్సిజన్ మారుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మనకు ఆక్సిజన్ మారుతుంది. ఓకే, మనకి ప్రాణాధారము, వాటి అన్నిటికీ ప్రాణాధారం ప్రాణశక్తే, జీవాధారము. మన శరీరం నిలబడడం కోసం ప్రకృతిలో భగవంతుడు ఏ జీవికి ఆహారం ఆ జీవిని ఏర్పాటు చేశాడు. మనకేమో పళ్ళు ఫలాలు. మనం ఏం చేసాం నెమ్మదిగానే పళ్ళు ఫలాలు తినడం బతికించేసి చెట్లన్నీ పీకెత్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు పురాతన రోజులు మాట చెప్తాం. పళ్ళు తీసేసుకుని మళ్ళీ విత్తన రేటు మర్చిపోయింది. ఓకేనా? మొత్తం వనరులు ఇచ్చింది. నేను బీరోల కంపెనీ పెట్టి రేకులు అన్నీ పెట్టాను. అది నడవాలంటే ఏం చేయాలి? బీరోలు అమ్మి రేకులు అమ్మి మళ్ళీ రేకుల స్థలంలో రేకులు పెట్టాలి, బీరో స్థలం బీరోలు పెడుతుంటే రేకుల స్థలం రేకులు పెడితే బీరో తయారవుతాయి. బీరో తయారంటే ఏం కావాలి? రేకు కావాలి, రంగు కావాలి, తాళాలు కావాలి. బీరో అమ్మేశాడు, మళ్ళీ బీరో తయారంటే రేకులు కొనాలి. సో ఈ రేకులు కూడా మానేశాడు, మొత్తం తినేశాడు. ఆ విధంగా ఆ పళ్ళు తీసుకుని ఆ గింజల్ని నేను భూమి మీద పాతితే చక్కగా మళ్ళీ వృక్షాలు అవుతాయి అనమాట. ఈ భూమి మీద పాత్ర మానేసినప్పటికీ అక్కడ వృక్షాలు లేవు. ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక దుప్పు వెళ్తే దుప్పుని కొట్టుకుని తినేసాను. ఆ దుప్పు కొట్టు తినేప్పటికి ఒక రకమైన టేస్ట్ మొదలైంది కొత్తగా. పళ్ళులో ఫలాల్లో అంత టేస్ట్ ఉండదు, ఏదో ఆహారం అంతే. అవి దొరుకుతున్నాయి కాబట్టి దుప్పుని ఆకలి వేసిన తర్వాత దుప్పుని కొట్టిన తర్వాత ఆ దుప్పుని పచ్చిమో తినేసాను. నాకు కాల్చాలని తెలియదు, జ్ఞానం లేదు నాకు. ఓకే, ఆట వేయకుండా దాన్ని ఇంకో పేరేదో ఉంది, టార్జర్ కూడా అనుకుంటున్నాను. సో ఏదో పేరు అనుకుందాం కొంచెం. నాకు జ్ఞానం లేదు కాబట్టి పచ్చిమాంసం తినేసాను. ఆటవేకుడు పచ్చిమాంసం తినేసాను. పచ్చిమాంసం తినేసినప్పటికి ఏదో బాగుంది. తర్వాత ఇంకో కొద్దిగా నాకంటే కొద్దిగా తెలివైన ఏం చేశాడంటే పచ్చిమాంసం తింద కాదు కాల్చుని తిందాం మొదలెట్టాడు. కాల్చుని ఒక రకంగా ఇంకో టేస్ట్ వచ్చింది అనమాట. ఇంకొక ఈ తల్లి వచ్చింది, ఈ పేరటమ్మా ప్రవీణ్ వచ్చి కాల్చుని తినడం కాదు మనం ఉడకబెట్టి తింటే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఒక చెట్టుని ఒక తయారు చేసి కుండగా తయారు చేసి దాన్ని నీట్గా పెట్టింది అనమాట. పాత్రగా తయారు చేసి చెట్టు అనుకోండి, పాత్ర మట్టిని పాత్రగా తయారు చేసి ఉడకబెట్టడం మొదలెట్టింది. ఉడకబెట్టడానికి ఉడకబెట్టి తినడం మొదలెట్టింది. ఈ తినడం మొదలెట్టిన తర్వాత ఇంకో కొద్దిగా నాయకుడు వచ్చి జ్ఞానం వనరుడు వచ్చి ఇలా కాదు, మనము డైరెక్ట్గా మనము బీజాలు నాటుకుంటే బాగుంటుంది, చెట్లు గట్టి నాటుకుంటే బాగుంటుంది, మనం ఆహారం తింటాం కాబట్టి ఆహారాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పెట్టినప్పటికీ రేపేమో మాంసాహారులుగా మారిపోయాము, శాకాహారాలు కూడా మారాయి. మన యాక్చువల్గా మన ఆహారం ఏంటి? పళ్ళు ఫలాలు. శాకాహారం పళ్ళు ఫలాలు. ఈ పళ్ళు ఫలాలు తినేవాడు మాంసాహార కింద మారిపోయాము, మళ్ళీ మనమే ఇలా చేస్తున్నాం. ఓకే, బాగుంది. ఇప్పుడు మాంసాహార కింద ఉన్నాం, శాకాహార కింద కూడా ఉన్నాం, చేస్తున్నాం. మళ్ళీ నాకలాంటి కొత్తగా ఆలోచన మొదలైపోయింది. ఉత్తిగా తింటున్నాము, వండుకుంటున్నాము, పడుకుంటున్నాము, ఇంకేం లేదు, కొత్తదనం మీద చూపించుకోవాలి, కొత్తదనం మీద చూపించుకోవాలని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టడం మొదలెట్టాను. బిల్డింగ్ కట్టడం మొదలెట్టిన తర్వాత ఇంకొక ఆయన వచ్చే శ్రీనివాస్ గారు, మీ పేరు శ్రీనివాసేనా? శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు వచ్చి అలా కాదు ఒక బిల్డింగ్ కడతా కాదు 100 బిల్డింగ్ కట్టడం. మనందరం కూడా అప్పట్లో అడవుల్లో ఉండేవారు, అడవుల్లో చెట్టు తోటల్లో లేదా కొండ గుహల్లో ఉండేవాడు అనమాట. అలాగే మనకు ఏడు ఉంటుందో బాగుంటుందని చెప్పేసి ఒక మంచి బిల్డింగ్ కట్టి, బిల్డింగ్లో నేనేదో ఒక బిల్డింగ్ కట్టుకున్నాను, ఆయన వచ్చి మంచి అపార్ట్మెంట్ ఇది చేశారు. ఇలాగా జనరేషన్ పెరుగుతూ మొత్తం మనం ఏదేసే చెట్లు నాటేమో ఆ చెట్లు కూడా కొట్టేస్తాం. మొత్తం నెమ్మది అడవిలో ఉన్న నగరాల్లోకి వచ్చేస్తాం. నగరాలంటే ఏం కాదు, మొత్తం అంతా అడవే, మొత్తం అంతా భూప్రపంచం మొత్తం అడవేనండి. జలం ఉండేదండి, జలం ఉన్న దగ్గర మనుషులు ఎక్కువ ఉండేవారు. ఎందుకంటే తాగడం నీరు ఉండాలి కదా, తాగడం నీరు ఉండాలి కాబట్టి ఎక్కడైతే జలం ఉందో గంగా నది లాగా సంథింగ్ పేర్లేదు వచ్చినప్పుడు జలము, ఆ జలం దగ్గర ఉండేవారు తాగడానికి, నీరు తినడానికి, ఆహారం దొరకడానికి. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడంతా ఫామ్ అయిపోయింది. ఇక్కడ అడవులు లేవు, ఇప్పుడున్న ప్రాంతం లేదు.
ఇప్పుడు వేరే ప్రాంతంకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసుకున్నాం మనం. అక్కడ గుడారాలు వేసుకుని ఇల్లు కట్టుకుని అవి కట్టుకుని కట్టుకుని ఇలా ఇలా మొత్తం అంతా భూప్రపంచం మొత్తం వచ్చేసింది. వచ్చినప్పటికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు మనకి నాటి బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందంటే పశుపక్షాలను ఎలా ఉంటాయి, మనిషి మాత్రం ఎలా ఉంటాడు. ఇలా ఉన్న వల్ల డైరెక్ట్ సహస్రాల చక్రం నుంచి మనకి సుషుమ్నాడు ఉంటుంది. సుషుమ్నాడు నుంచి ఇలా కిందకి ఎత్తనాడు ఉంటుంది భూమిలోకి. ఈ సుషుమ్నాడి ఎత్తకాడు ఈ రెండింటితో మనిషి జ్ఞానం పెరిగిపోయింది. జ్ఞానం పెరిగిపోయి చక్కగా తెలుగులో వచ్చేసి ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఇంత టెక్నాలజీ వచ్చేసింది. ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనలో జీవితం తగ్గిపోయింది, మనలో జ్ఞాపకం తగ్గిపోయింది. ఓకే, ఆది మానవుడిగా ఉన్న నన్ను నేను తెలుసుకోలేకపోయాను. పామరిగా ఉన్నాను, అజ్ఞానిగా ఉన్నాను, ఏది దొరుకుతుంది తినడం ఉన్నాను. నెమ్మదిగా ఒంటి మీద బట్ట కూడా లేదు. నెమ్మదిగా తల్లి ఒంటి మీద బట్ట బాగుంటుంది, ఒంటి మీద ఏదైనా కట్టుకుంటే బాగుంటుంది అని ఒక సిగ్గు ఏర్పడిన తర్వాత వీటిని కప్పుకోవడము, కింద కప్పుకోవడం నేర్చుకున్న ఆకులతోనే నెమ్మదిగా ఇప్పుడు ఈ జంతువులు తినే కదా, అవి ఎందుకు వెళ్ళిపోయేటికి బాగా వస్త్రం కింద పనిచేసినాయి. అప్పుడు ఆ వస్త్రం కింద ఆటలు కట్టుకోవడం మొదలెట్టాను, జంతు చర్మాలు కట్టుకోవడం మొదలెట్టాను. నెమ్మదిగా కొంచెం తెలివితేటలు పెరిగిన తర్వాత ఆ పత్తిలోంచి దుద్దులా అవుతుంది, ఏదో బాగుందని చెప్పేసి ఇలాగా మన టెక్నాలజీ మొదలైంది కదా, అలా 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 బట్ట నేర్చుకోవడం మొదలెట్టు అన్నీ చేయడం బాగుంది. ఇప్పుడు స్వామినారాయణ గారు వచ్చారు అప్పుడు కొత్తగా. వచ్చిన తర్వాత ఆయన గురువు గారు, నీకు అసలు దుఃఖం లేదు, దుఃఖం లేదు, దుఃఖాన్ని క్రియేట్ చేశాను. నీకు దుఃఖాన్ని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశానంటే, నీకు ఎడుతుంది తెలుసా? తెలియదండి, తెలియదు, ఎడుతుంది తెలియదు. వాళ్ళకి నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, భగవంతుడు నాకు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు. లెంపమే కొట్టాను, లెంపమే కొట్టిన తర్వాత నొప్పి తెలుస్తుంది. నొప్పి అవుతుందా అన్నాడు, నొప్పి అవుతుంది, దుఃఖం అవుతుందా అన్నాడు, రాలేదు. ఇంకా గట్టి కొట్టాను, గట్టి కొట్టి ఇప్పుడు కళ్ళ నీళ్ళు అవుతున్నాయి, కళ్ళ నీళ్ళు అవుతున్నాయి కదా, ఇది దుఃఖం అంటాను. అప్పుడు నువ్వు ఆవిడ నేర్పడం మొదలెట్టావు, ఆవిడ ఇంకోటి నేర్పడం మొదలెట్టావు. ఆహా, ఇలా కొడితే దుఃఖం, ఇలాంటి కొడితే బాధ అవుతుందన్నమాట, బాధ అవుతుంది ఏడవాలన్నమాట అని ఒక 7 పండు నేర్చుకున్నాను. అప్పుడు అసలు అప్పుడుదాకా 7 పండు కాదు, దుఃఖపడడం అంటే కాదు మనిషికి. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే, అది ఇదంతా నా ప్రీ ప్లాన్ అనమాట. ఇదంతా నేనేం చేశానంటే, నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, ఆ ఇంటిని పాడు చేస్తాను. పాడు చేసేటప్పటికి ఇప్పుడు ఇంకా దుఃఖం పెరిగింది. ఇంటి పాడు చేస్తాను కదా, ఎవరు పాడు చేస్తే తెలియదు, నేను పాడు చేశాను, నేను పాడు చేసి నీకు చెప్పలేదు, ఇంకా దుఃఖం పెరిగింది. ఇప్పుడు నీ తర్వాత ఈవిడిల్లు ఆవిడిల్లు మొత్తం పాడు చేశాను. పాడు చేసిన తర్వాత ఇప్పుడు నేను గురువుగారి కింద ఉన్నాను కదా, ఫస్ట్ నీకు ఏర్పాటు చేసిన దుఃఖం అంటే నేర్పాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు మీరు అందరూ, గురువుగారు మా ఇళ్ళని పోయినాయండి, ఏం చేసుకోండి. ఏమీ లేదా, ఏమీ లేదా, దేవుడికి చెప్పుకో, దేవుడికి చెప్పుకో అని చెప్పి. దేవుడు ఎక్కడున్నాడు అండి అన్నారు సంపాని గారు. మీ పేరంటే సుబాని గారు. మీ పేరు మర్చిపోతున్నారు, సంపాని గారు సంపాని గారు ఏదో మాట్లాడుతాను ఏమనుకుంటే సుబాని గారు దేవుడు ఎక్కడున్నా అన్నారు. ఏమి లేదు, చూడండి దేవుడిని చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ప్రీ ప్లాన్ అనమాట. ఒక పొయ్యిని పెట్టానంట, ఒక పొయ్యిని పెట్టి దానికి 3 నామాలు పెట్టాను, ఒక బొట్టు పెట్టాను, ఒక నోరెట్టాను, మనిషి ఆకారం పెట్టాను. అదిగో దేవుడు అన్నాడు. ఇది దేవుడు ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకంటే ఒక బుక్కుని ఎక్కడో కట్టాడు, ఏర్పాటు చేసాడు. వీళ్ళందరూ వస్తారు రేపు పొద్దున్న, వీళ్ళందరూ తీసుకెళ్ళాలని. అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్ళినప్పుడు అదిగో దేవుడు అన్నాడు. ఇతరులు చేసంటే నాకు దేవుడు కనబడ్డాడు, ఇక్కడ వచ్చాడని చెప్పాడు, కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీ కోరికలు మీ బాధలు ఉంటే ఇక్కడ చెప్పుకోండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ మనందరం కలిపి అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం మొదలెట్టాం. మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ కష్టం ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, మీరు కాపాడండి, అది లేదండి. ఓకే, ఇప్పటిదాకా కోరుకోవడం రాదు నాకు. ఎందుకంటే నాకు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఇది జ్ఞానం లేదు, నాకు అజ్ఞానం లేదు. అది కోరుకోవడం అంటే తెలియదు నాకు. ఇప్పుడు ఏం చేశాను, గురువుగారు నేను కోరుకోండి అని చెప్పాను, మీ బాధల గురించి చెప్పుకోండి అని చెప్పాను. మీ బాధలు ఆ దేవుడు వింటాడు, మీ కోరికలు ఆ దేవుడు వింటాడు, మీ కోరికలు తీర్చాలని చెప్పాను. అప్పటి నుంచి మొదలెట్టారు, మాకు ఈ బాధలు ఉన్నాయి, బాధలు తగ్గించిన స్వామి. ఆ స్వామికి ఏదో పేరెట్టారు, ఏదో స్వామి పేరెట్టే, నేను ఆ స్వామి తగ్గించండి నన్ను మొదలెట్టారు. ఇప్పుడు అనుకోకుండా ఇప్పటిదాకా నువ్వు కోరుకోవడం తెలియదు కదా, నువ్వు కోరుకోవడం మొదలెట్టిన తర్వాత ఆ కోరిక తీరిపోయింది. వెంటనే నీ పేరటమా లక్ష్మి, నాగలక్ష్మి. నాగలక్ష్మి చెప్పింది ఈమెకి, మీ పేరు
చెప్పనా? ప్రవీణ పేరు మర్చిపోతున్నాను రా, మర్చిపోతే నాకు జ్ఞాపకం చాలా ఎక్కువ. ఓకేనా? ఏంటో రోడ్లు మర్చిపోతానండి నేను, ఈ పేర్లు మర్చిపోతాను నేను, నన్ను నేను మర్చిపోను. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు దేశంలో? నన్ను నేనైతే మర్చిపోను. మనుషులంతా ఏం మర్చిపోతారంటే నన్ను మర్చిపోతాను, అందరూ గుర్తు తెలుసుకుంటాం. ఏది మనుషులందరూ ఏం చేస్తారో తను మర్చిపోతాడు, అన్నింటిని గుర్తు తెలుసుకుంటాడు. ఇదో పెద్ద విచిత్రం. అన్నింటిని గుర్తు పెట్టేసుకుని నాకు మైమరిపు వచ్చిందండి, నాకు మైమరిపు వచ్చిందండి, సిద్ధాంతం దగ్గరికి డాక్టర్ దగ్గర తిరిగేస్తారు. జ్ఞాపకం పెంచండి. ఏంటి అసలు జ్ఞాపకం ఏది ఉండాలి? తాను గుర్తుండాలి. ఇది మర్చిపోతాడు. భౌతిక వ్యవహారాలు మర్చిపోతుందని చెప్పి డాక్టర్ గురించి తిరుగుతాడు. నాకు మైమరిపు వచ్చింది, నాకు మైమరిపు వచ్చిందండి, నాకు జ్ఞాపకం పెరిగిలో ట్యాబ్లెట్లు ఇవ్వండి, మందులు ఇవ్వండి, అదేంటి ఇది అన్నాను. గుర్తుండాల్సిన గుర్తెట్టుకోరు, మర్చిపోరు. మర్చిపోవాల్సిన గుర్తెట్టుకుంటారు, గుర్తుండాల్సిందే మర్చిపోతారు. ఇది పెద్ద విచిత్రం. ఓకే, ఇప్పుడు కథలోకి వద్దామండి. కోరిక తీరింది కదా, ఈ తల్లి చెప్పావు. తల్లి చెప్పగానే ఏంటి ఆనందంగా ఉన్నామంటే రాత్రి నేను కోరుకున్నాను, నా కోరిక తీరిపోయింది, నా దుఃఖం పోయింది అనగానే ఇదంతా చాలా బాగుంది. ఫస్ట్ గురువుగారు చెప్పినా కానీ అంగీకరించలేదు. ఇది కూడా టెస్ట్ చేద్దాం, వీడు వచ్చింది యోగరాహ స్త్రీలింగ్ క్లాస్కి ఎవరు కూడా పెద్దగా అంగీకరించారు. వచ్చిన తర్వాత హీలింగ్ ఇది బాగుంది అని చెప్పి మొదలెడతారు అన్నమాట. మొదలెట్టిన ఇంకొకరికి చెప్తారు. అలాగా ఈ అమ్మ కూడా వచ్చి ఆవిడ వేదన చెప్పుకోగానే అది క్లియర్ అయిపోయింది. అప్పుడు ఆ తల్లి వచ్చింది, క్లియర్ అయిపోయింది. ఇది బాగుంది. ఇప్పుడు అందరి కోరికలు తీరుతున్నాయండి. కోరికలు అంటే దుఃఖాలు, ఆ దుఃఖాలు నివృత్తి అవుతున్నాయి. ఇప్పుడు అలా స్ప్రెడ్ అయిపోయింది. చెప్పుకుంటారు బాగుంది. దుఃఖం నివృత్తి కోసం భగవంతుని పెట్టాడు. ఇప్పుడు కొత్త కోరికలు మొదలైంది. ఏది నాకు ఉండడానికి నీడ కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి. ఎక్స్ట్రాడినరీ కోరికలు మొదలైంది. ఎక్స్ట్రాడినరీ కోరికలు మొదలెట్టి కాడి నుంచి అవి కూడా తీరడం మొదలెట్టింది. అది కూడా ఎందుకంటే అసలు విశ్వమే కోరికలు లేదు, అసలు విశ్వమే నిర్జీవంగా ఉంది, ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్నదాన్ని మనం ఎంతైనా పూరించుకోవచ్చు. ఇప్పుడు ఎంత గద్దెలో ఉంది కదా, ఈ గద్దెంట్లో మనం ఎన్నో వస్తువులు పెట్టుకోవచ్చు కదా. అలాగా వస్తువులు పెట్టి ఖాళీ లేని స్థితి వచ్చేసింది మనలో. అంటే మనుషుల యొక్క దుఃఖాలు, వేదనలు, కోరికలు, సంకల్పాలు అన్నీ దేవుడికి ఇచ్చి మొత్తం ఖాళీ లేకుండా చేస్తాము. ఇప్పుడు ఎవరి కోరికలు తీరవు, ఎవరి సంకల్పాలు నెరవేరవు. కానీ ఇప్పుడు స్వామినారాయణ గారు ఫోటో పెడతారు అక్కడ. స్వామినారాయణ గారు వాళ్ళు గారు, స్వామినారాయణ గారు గురువు గారు, వాళ్ళు గారు గురువు గారు. మా వర్కర్ జపం చేస్తారు కదా, మా వర్కర్ వాండ గారు స్వామినారాయణ అంటాడు. మీరందరూ గురువు గారు, స్వామినారాయణ గారు, గురువు గారు, స్వామినారాయణ అంటారు ఫోటో పెట్టేసి. ఆ దేవుడి కర్మంట కాబట్టి గురువు గారు ఫోటో పెట్టేస్తున్నారు. ఓకే, ఏం చేస్తాయి? ఇచ్చాను బాగా జాగ్రత్తగా కాపాడుకోండి. నేను రేకులు ఇచ్చాను, తాళాలు ఇచ్చాను, రంగులు ఇచ్చాను, వాటిని కాపాడుకుని అమ్మి తినేసాను. నేను వచ్చినప్పుడు నా ఒళ్ళు గుళ్ళు అయిపోయింది అనమాట. నా మొత్తం ఫ్యాక్టరీ అంతా నాశనం అయిపోయింది. నా వృత్తిలో వచ్చేవాడికి నేను ఏడుతున్నాను. ఇది అట్లా వాండగారిన నేను మంచి ఫ్యాక్టరీ ఇచ్చి నువ్వు ఎంతకాలం అంత తిని నాకు ఉంచమని చెప్పాను, మొత్తం పాడు చేసావు అని నేను నెత్తినే కొట్టుకున్నాను. నా బాధ ఎవరు తీరుతాడు? అలాగే ఈ ప్రకృతిని సృష్టించి మనందరిని సృష్టించి ఆ భగవంతుడు హాయిగా మీరు జీవించట్రా అని చెప్తే మొత్తం అంతా పాడు చేసేసి ఇప్పుడు ఆయన దేవుడిని చేసి ఆయన దేవుడికి ఒక రూపం ఇచ్చి విగ్రహం పెట్టి పేరు రకరకాల పేర్లు పెట్టినట్టు కృష్ణుడు అన్నాను, రాముడు అన్నాను, యేసు అన్నాను, అన్నాను, ఏదేదో పేరు ఏదో రూపాలు ఇచ్చేసాను. అన్ని రూపాయలు ఇచ్చేసి అన్ని పెట్టేసి నేను జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, వరలక్ష్మి చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కోరిక తీరట్లేదు అంటాను. ఎక్కడ ఇచ్చింది నిలబెట్టుకోలేకపోయాం, పాడు చేసేసాము. మళ్ళీ మనమే కావాలనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అలాగా నాది యూట్రస్ కూడా చేసేసానండి. నెక్స్ట్ ఏం చేయమంటారు? అయిపోయిందా? ఎముక మొత్తం బాడీలో ఏదో ఒక ఎముక పట్టుకుంటారు. ఈ కాదు ఏదో ఒక ఎముక పట్టుకోండి. మొత్తం ఒక ఎముక అన్ని ఎముకలు జీవం తీస్తాం. ఏదైనా పట్టుకోండి. చిన్న పేగు పెద్ద పేగు అయిపోయింది, ఏం చేయమంటారు? చిన్న పెరుగు పెద్ద పెరుగులు అయిపోయిందా? కిడ్నీస్ రెండు ఒకటేసారి చేయాలా? ఒక్కొక్క కిడ్నీ తీయాలి. సారీ, కిడ్నీ కూడా అయిపోయింది, మర్చిపోయి రెండు చేసి. యూరిన్ బ్లడ్ అయిపోయిందా? యూరిన్ బ్లడ్ తీయండి. ఓకేనా? ఏం చెప్తున్నాం? విగ్రహాలు పెట్టి విగ్రహాలు ఆ విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం మొదలెట్టాం. విగ్రహాలు పెట్టి పూజ చేసినా కానీ ఏమైంది? అక్కడ ఏమి జరగదు. ఎవరు లేరు అక్కడ. ఉన్నదే తాను. ఆ తాను మొత్తం మీకు ఇచ్చేసాడు, బాడీ చేస్తాడు. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు.
ఎవరి కోరికలు కూడా తీరవు, ఎవరి సంకల్పాలు నెరవేరు, ఎవరి కష్టాలు తీరవు. అందుకని భగవంతుడు ఏం చెప్పాడంటే నేను మీకు ఎలా కనబడలేను, అది తథ్యం. అప్పుడు ఆయన తరపుని వీడిని పంపించాడు. ఊరిని అనుకోండి, వీడిని పంపించాడు. ఎలాగా? స్వామినారాయణ, నా ఊళ్ళందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం నేర్పు, వాళ్ళకి ఆరోగ్యం బాగుండే చెయ్యి, వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, సామాజికంగా ఇంట్లో గొడవలు పడుతున్నారు, ఆధ్యాత్మిక వాళ్ళ యొక్క ఉన్నతి పొందలేదు, కాబట్టి వాళ్ళందరికీ నేర్పని పంపింది. ఇప్పుడు నేర్పని పంపిన తర్వాత నేను వచ్చి మొదలెట్టాను చెప్పడం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళను ఆరోగ్యం బాగాలేదని వస్తున్నారు కొంతమంది, ఐశ్వర్యంగా ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఏమో ఇంట్లో నిధులు గొడవలు ఉన్నాయి కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆధ్యాత్మిక ఎదగలేదని కొంతమంది వస్తున్నారు. సో 4 గంటలు మన యోగా ట్రైనింగ్ క్లాస్లో మనకి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఉన్నది, ఆర్థికంగా ఎలా బలపడాలి ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఆరోగ్యంగా అని చెప్పాను, జ్ఞానం ఆల్రెడీ 4 రోజులు కూడా చెప్తాను కదా, మంచి సోది బాగా చెప్తాను, జ్ఞానం మంచి సోది బాగా చెప్తాను. ఇవాళ 2వ రోజు 3 రోజులకు మంచి సోది బాగా చెప్పుకుంటాను ఆధ్యాత్మిక జ్ఞానం కోసం. అనారోగ్యం తగ్గింది నేర్పుతాం, మధ్యాహ్నం కొంత ఆర్థికంగా ఎలా బలపడాలో చెప్తాం. ఓకేనా? ఇంకేముంది, సామాజికంగా అది ఎలా ఉండాలో ఇందులో రేపు మధ్యాహ్నం నుంచి మొత్తం అవి కూడా వస్తాయి. ఈ 4 గంటలని మళ్ళీ ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఎవరికి ఎదగాలో అది పట్టుకుంటున్నాను. నేనేం చెప్తాను, భగవంతుడు ఏం చెప్పాడు, మనిషికి కావాల్సిన 4: ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంట్లోనూ వీధిలో గొడవలు లేకుండా ఉండాలి, నెక్స్ట్ ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి. 4 పట్టుకుంటారా బాబు అంటే 4 గంటలు ఏదో ఒకటి పట్టుకుంటారు, మళ్ళీ 3 వదిలేస్తున్నారు. వదిలేసి మాకు అదే కావాలని కూర్చుంటున్నారు. అదే కావాలంటే ఎలా కుదురుతుంది? ఆ ఒక్కటి కావాలి, ఓకే, ఎందుకు నీకు ఆ ఒక్కటి? డబ్బు కావాలంటున్నావు, ఆ డబ్బు ఒకటి వచ్చేసింది సరిపోద్దా? ఆరోగ్యం వద్దే నీకు? నీకు ఆరోగ్యమే కదా, నీకు ఆరోగ్యం ఉంటేనే నువ్వు సంపాదించే సొమ్ము ప్రతిదీ నిలబడుతుంది. నీకు ఆరోగ్యం ఉంటేనే నువ్వు ఇంట్లో నీలో గొడవలు లేకుండా జీవించగలవు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ డబ్బు సంపాదించావు కాబట్టి ఆ డబ్బు ఇంట్లోకి అన్ని అమర్చగలుగుతున్నావు, గొడవలు ఉండవు. అసలు నువ్వు ఏం చేయాల్సి, నువ్వు ఆధ్యాత్మికత కలిసి ముందు ఆరోగ్యం ఉండాలి కదా. నువ్వు ఆరోగ్యాన్ని పాటు చేసుకుని నువ్వు ఏం సంపాదించేస్తావు నువ్వు అని చెప్పి తెలుసుకోవడానికి ఎక్కట్లేదు. కాబట్టి మంచి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఇంట్లోని విధులను గొడవలు లేకుండా ఉంటారు, ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఉండాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. నేను ఇది కాదు, నేను అది అన్న ఆత్మజ్ఞానంలో ఉంటే మీకు అన్నీ వస్తాయి. మళ్ళీ ఏమొస్తాయి, ఎలా వస్తాయి అని అడగద్దు. ఏమొస్తాయి అంటే నిజంగా మీకు నీడ్ ఏదైతే ఉందో, అవసరం ఏదైతే ఉందో అవసరం ఖచ్చితంగా వస్తుంది. గురూజీ మా నీడ్ ఆటోమేటిక్గా అమరిపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఏమవుతుందండి? మా నీడ్ కాదు, మాకు ఎక్స్ట్రాడినరీ నీడ్ కావాలంటే అంటారు. మా నీడు ఆల్రెడీ మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చారు, మా అత్తగారు ఇచ్చారు కట్నం రూపంలో, మా మామగారు ఇచ్చారు కట్నం రూపంలో, మా ఆయన గారు బాగా సంపాదించాలి, మా ఆవిడ బాగా సంపాదించాలి, అది మీ పట్ల అమెరికాలో సంపాదించేస్తాను, మీరు కొత్తగా ఇచ్చేది ఏంటంటే అడగండి. మరి ఎత్తున్నారు కదా, నీడు ఆటోమేటిక్ ఉంది కదా. మళ్ళీ యోగాసనం ఇచ్చిన పనే ఉంది మీకు, వదిలేసి హాయిగా పోయి శిల్పి ఇంటికి వెళ్ళిపోదాం. ఆరోగ్యం అయితే ఒక విషయం మీరు అన్నదానికి, ఇప్పుడు నేను తీవ్రంగా ఇప్పుడు వ్యాధులతో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను డబ్బు గురించి ఆలోచించలేను, సుఖం గురించి ఆలోచించి, మోక్షం గురించి ఇది కావాలి. సో నా కాన్సన్ట్రేషన్ నేను నా ఒక్క నిమిషం అండి, ఈ బ్లూటూత్ ఉంటే మళ్ళీ మీ మాట బయటకు వెళ్ళిపోతుంది. అంటే నాకు వచ్చిన అనుభవం ఇది. ఇప్పుడు నాకు శారీరక అనారోగ్యం. ఇప్పుడు నేను డబ్బు గురించి, సుఖం గురించి, ఇతరత్ర గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ముందు నేను ఈ దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఇప్పుడు డబ్బు కావాల్సిన వాడికి ఆరోగ్యం బాగుంది, వాడికి డబ్బు చాలా ముఖ్యం. వాడి కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీద పడుతుంది. ఒకటి డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంకా మీరు చెప్పినట్టు గొడవలు అవి ఉన్నాయి, వాడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఇవన్నీ వదిలేసుకొని అన్నీ బాగున్నాయి, జీవనంలో విరక్తి వచ్చింది, వాడు ఆధ్యాత్మికత చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ పాత్ర వాడు చేస్తున్నాడు. అయితే ఇవన్నీ సుఖాలు వచ్చేసి ఇవన్నీ 1 by 1 సెటప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ యొక్క ఆలోచన పరంపర ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో ఇతరత్ర గౌరవం చెప్తున్నట్టు, అప్పుడు ఆధ్యాత్మిక బయట పోయినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అంటే ఇవన్నీ కలిసి ఉంటుంది, ఆరోగ్యం బాగుంది. అందుకనే యోగ రహస్యాలు ఏర్పాటు చేయడం ఎందుకంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి. పొద్దున మాకు మంచిగా తల్లికి ఎక్కడి నుంచో గోదావరి జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్లో మంచి అబ్బాయి ₹1 కోటి బిల్డింగ్ కొన్నాడు, హాయిగా జీవిస్తున్నారు.
ఉంది. మా అబ్బాయి మాకు మంచి బిల్డింగ్ ఇచ్చాడండి, మంచి నెలకు 1 లక్ష రూపాయలు మాకే పంపుతాడు కానీ మాకు నీళ్ళు ఆల్రెడీ ఉంది కదా, మాకు ఎక్స్ట్రా ఉంది. మరి మీకు చెప్పే క్లాస్ ఎందుకండి అంటే ఆరోగ్యం బాగుందా, ముందు నాకు ఆరోగ్యం బాగోవాలి. నీడు ఉంది కానీ ఎక్కడో బాధ ఉంది. నాకు ఏం బాధ ఉంది? ఆరోగ్యం బాధ ఉంది. లేదు, మా అబ్బాయి అయితే అక్కడైతే బాగా సంపాదిస్తున్నాడు కానీ అక్కడ మా అబ్బాయికి సంబంధించింది కుటుంబం సరిలేదు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆడ కుటుంబం సరిలేదు. సో నాకు గొప్ప అయితే ఇక్కడ చిన్న విషయం. ఇప్పుడు నేను ఆరోగ్యం కోసం మనిషికి ఏది కావాలి అనేటువంటి 4 భాగాలు ఉన్నాయి. అది మీ ద్వారా తెలిసింది. అంటే మనిషికి ఇప్పుడు ఆరోగ్యం కోసం నేను వచ్చాను. నాకు తెలియని 3 విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను ఆరోగ్యం సెట్ చేసుకొని సరే ఉన్నాను అనుకుంటే ఆర్థిక పరిస్థితులు లేదనుకుంటే అది నాకు అనుకూలిస్తుంది. తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత దైవికంగా వెళ్తాను. అని ఇక్కడికి రావడం వల్ల నాకు ఆ 3 విషయాలు అనేటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు ఇంతవరకు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ నాకు ఆయాసం వస్తుంది, ఇదేదరా బాబు, ఎందుకంటే ఉన్న భయం చెప్తాను. ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్పాలి. 2 years బ్యాక్ మా మిస్సెస్ కొంచెం దగ్గరికి పెట్టమ్మా. మా మిస్సెస్ కాలం చేసినప్పుడు 5 సంవత్సరాలు మేర నంబర్ కనీసం 50 మంది డాక్టర్ల దగ్గర తిరిగాను. ఈ రోజుకి ఆ ఫైల్ నేను తీసాను. ఇక అంత బాధేసింది. ఆవిడకున్న ప్రాబ్లం ఏంటిదంటే యూరిన్ మొత్తం బయటికి పోదు. 1 లీటర్ యూరిన్ వచ్చేది ఉంటే ఎక్కడో 50 గ్రాములు మిగిలిపోతుంది అనుకుంటాము. ఆ 900-950 గ్రాములు బయటికి పోతుంది. యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ సాఫ్ ఉంది, క్లియర్ ఉంది. కానీ శరీరంలో ఉండే యూరిన్ ఇది 2008 నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్ 5 years షీ సపోర్ట్ లాట్ శరీరం అంతా ఉబ్బిపోయి కంటి రెప్పలు కూడా ఇట్లా ఉబ్బిపోయి ముఖం ఇట్లా అయిపోయేది. ఇలా పెట్టి చూసేది శరీరం. డాక్టర్ల దగ్గర తీసుకొస్తే డెట్రాల్ సంథింగ్ క్యాప్సల్ ఉంది, ఆ 2-3 ట్యాబ్లెట్లు వేయమని. డెటాల్ సంథింగ్ దీతోటే వస్తుంది, మర్చిపోయాను చాలా. సో అందులో ఆ ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత 1-2 ట్యాబ్లెట్స్ ఇస్తాయి. పొద్దుగాల 6 గంటలకు వేస్తే 12 గంటల వరకు ఒకసారి 15-20 సార్లు యూరిన్ పోవడం, సాయంత్రం వరకు డీల్ అయిపోవడం. మరి ఇట్లా ఎందుకు వస్తుంది? ఏముంటే ట్యాబ్లెట్స్ ఇస్తే యూరిన్. మరి అసలు యూరిన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు యూరిన్ పోతుంది, నార్మల్ ఉన్నప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడు స్పెషల్ కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళాను. ఇవన్నీ రిపోర్ట్స్ పడతాయి. వాడు కిడ్నీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ హైదరాబాద్ హాస్పిటల్ ఎదురుగా ఉంది. అందులో అన్నీ చెకప్ చేశారు. అన్నీ నార్మల్ అంటాడు వాడు కూడా. అన్నీ నార్మల్ అంటాడు, శరీరం ఇంత అయిపోతుంది. అయితే ఏమైపోయింది? శరీరం అంతా యూరిన్ స్ప్రెడ్ అయిపోయింది. కలవంతా ఒకసారి ఉడిపోవడం, కింద మీద గోళీలు వేసుకోవడం, కొంచెం యూరిన్ తీయడం, కాళ్ళు చేతులన్నీ వాసిపోవడం, ట్యాబ్లెట్స్ పోవడం, ఒక్కోసారి మొత్తం ఊపిరితిత్తుల్లోకి వచ్చేసి, ఒక్కోసారి శరీరం అంతా వచ్చేసి, అలా వచ్చేసి యూరిన్ అంతా ఆగిపోయిన తర్వాత ఇంకా సారీ అట్లా ఆగుతూ ఊపిరితిత్తులకి వాటర్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఊపిరితిత్తులలో ఓన్లీ గాలి నడవాలి. గాలి నడిచే దాంట్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఊపిరి ఆక్సిజన్ ఉండటం లేదు, ఊపిరి ఆడటం లేదు. ఆవిడ లంగ్స్ పని చేయటం లేదు, ఆక్సిజన్ పెట్టు, మిషన్ పెట్టు. 3 times సీరియస్ కేసు. ఫస్ట్ టైం 18లో అడ్మిటెడ్ ఇన్ మెడిన్ సిటీ హాస్పిటల్. ఏం మందులు ఇచ్చారు, పంపించారు. మళ్ళీ కలిసి పట్టుకుని అందరి దగ్గర తిరిగారు, ఎవడో చెప్పాలి. ఆ తర్వాత 2020 ప్రాంతంలో కరోనా మంచి పీక్ పీరియడ్. ఈమె శరీర పరిస్థితి చూస్తే జ్వరము, ఆయాసము, మొత్తం శరీరంకి కరోనా అంటారు. ఏ హాస్పిటల్ 3 రోజులు ఇంకా సీరియస్ అయిపోయింది. సరే అని తీసుకుపోయి పాత రిపోర్ట్స్ తీసుకున్న పాత రిపోర్ట్స్ చూసి హాస్పిటల్ జాయిన్ చేస్తుంది. ట్రీట్మెంట్ 3 రోజులు 4 రోజులు ఐసీయూ అంత 28 hours బయటకు వచ్చింది. ఇంకా 2023లో మళ్ళీ హాస్పిటల్ అంటే ఆవిడకున్న పరిస్థితి కానీ మీరు చెప్తే హాస్యం అనుకుంటారు. ప్రయోగం ఆవిడ కంట్రోల్ చేసుకుని ఇంట్లోనే ఉంటే కొన్ని ఆయుర్వేద మందులు అవి ఇచ్చుకుంటారు. అనుకోకుండా ఒక ప్రొటోకాల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాను. అక్కడ కలకత్తా మన కేరళ నుంచి ఒక అతను డాక్టర్ వచ్చి ఏదో మందులు ఇచ్చాడు. వితిన్ 2-3 days చాలా బాగా పికప్ అయిపోయింది. వారం రోజులు ఆ 15 రోజులు మందులు ఇచ్చాడు. వితిన్ వారంలో మంచి సెటప్ అయింది, మంచి బ్రష్ అయింది, ఫీల్ గుడ్. ఆయన కొంచెం కరెక్ట్ మంది ఇచ్చాడు. అనుకోకుండా అప్పుడే కరోనా స్టార్ట్ అయ్యి లాక్డౌన్ పెట్టారు. ఇక లాక్డౌన్ పెట్టి 4 రోజులు మనం బయటికి వెళ్ళేటట్టు లేదు, ఎవరు లేదు. ఆవిడ సీరియస్, నేను సీరియస్. ఇంత ఆయాసంతో బయటికి వెళ్ళలేదని కరోనా భయం.
ఆ తర్వాత ఎక్కడెక్కడ అయినాక నెల 15 రోజులు మందులు అయిపోయినాయి. ఏం చేయం, బయటికి వెళ్ళలేదు. ఆ నెల 15 రోజుల తర్వాత వరకు కరోనా దిక్కు నుంచి ఆ కలకత్తా అతను బాగుంది, కేరళతను వెళ్ళిపోయాడు. వేరే డాక్టర్ ఉంటే మందులు ఇచ్చాడు, అది పనిచేయాలి. అలా సీరియస్ 2023లో కోమలకి వెళ్ళి ఆదివారం నాడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆదివారం అయితే ఆవిడ ఉన్నప్పుడు ఈ యోగా శాస్త్రం నేను 90 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి కుండలిని సాధన చేశాను, త్రిబంధ ప్రయోగం చేశాను. అప్పుడు ఈ విషయాలు తెలుసు కాబట్టి నాకు 5 సంవత్సరాల కింద హీలింగ్ చేశానన్న విషయం తెలుసు. హైదరాబాద్ చాలా ప్రయత్నం చేశాను, ఇక్కడ నాకు అవకాశం దొరకదు. ఆవిడ పోయిన తర్వాత కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకొని నేను 24 గంటలు మిషన్ పెట్టుకొని కూర్చునే పరిస్థితికి వచ్చి ఇంకేంటి లాభం లేదని ఒక యోగా క్లాస్లకు అటెండ్ చేసి అందులో కొన్ని ప్రక్రియలు చెప్తే చేసుకుంటూ కొద్దిగా కుదట పడ్డదు, ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. రీసెంట్లీ వేరే కొంచెం ప్రాణాయామం యోగా జస్ట్ ఒక 2 months బ్యాక్ మదనపల్లి వెళ్ళేసి వచ్చాను. నేను వెళ్ళలేను, ఆయన కూడా ఒక మనిషిని తీసుకెళ్ళాను. తర్వాత హీలింగ్ కోసం సడన్గా ఒక వీడియో చూస్తే మీకు తెలిసి ఇక్కడికి వచ్చారు, హీలింగ్ చేస్తారు. ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం దొరకలా. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రయోగంలో నా సాధనలో నాకు సుషుమ్న ఓపెన్ కావటం. నేను ధ్యాన ప్రక్రియ చేసినప్పుడు చెప్పకూడదు, ఒక రకమైన విపరీతమైన శబ్దాలు శరీరం మాత్రడం చేయడం ఇదంతా వస్తుంది. అది నేను అనుకుంటాను కుండలిని అవేకం అవుతుంది, కానీ సుషుమ్నలో ప్రవేశించడం లేదు. అది అక్కడి నుంచి 30 ఏళ్ళ నుంచి అలాగే పరిస్థితి ఉంది. సో అది వేరనుకోండి. సో అందుకోసమని అయితే మీరు చెప్పినటువంటి సబ్జెక్టు ఇవన్నీ కొంచెం విషయాలు తెలుసు కాబట్టి, కాకపోతే అతన్ని పట్టుకోవడము, చేయడము, క్లీనింగ్ చేయడం ఇది కొత్త సబ్జెక్టు నాకు. అంటే దాన్ని పట్టి క్లీనింగ్ చేయడం అంటే మామూలుగా ఏంటిదంటే హీలింగ్ చేస్తారని గురువు దగ్గర పోతే హీలింగ్ చేస్తారు, నాకు తగ్గుతుంది, కొంచెం ఆయాసం అయితే కొంచెం బాగుంటాను. ఇది ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే ఆవిడని చూశాను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అంత దారుణ పరిస్థితుల్లో పోకూడదని. అయితే నేను ఐసీయూలో జాయిన్ అయినప్పుడు మొన్న 23 నవంబర్ 24 25 కదా, 23 నవంబర్ చాలా సీరియస్ అయిపోయి జాయిన్ అయిపోయాను. చెన్నై 40 రోజులు 50 రోజులు మొత్తం కాపు ముద్దలు. ఎంత మందులు ఎన్ని ప్రయోగాలు నేను ఇంట్లోనే చేసుకున్నాను. హాస్పిటల్కి వెళ్తే చాలా బాధ. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ పోయేసరికి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ 10-20 ఉంటే పర్వాలేదు, 30-40 వరకు కూడా పర్వాలేదు. అది దాటిపోతే మనిషి కొంచెం అన్కాన్షియస్ వస్తారు. మా మిస్సెస్ కూడా 150కి వచ్చేసింది అన్కాన్షియస్. సో నాకు పోయినప్పుడు 60-70 ఉందంట. నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చెప్పాను, ఏదో సంథింగ్ చెప్పాను, నేను చెప్పాను హాస్పిటల్ నాకు కాకుండా మొత్తం ఇదైపోతాం. ఈ నెల 10 నిమిషాలకు ఒకటి కొడతా ఉన్నాం. వారానికి ఒకటి కాదు, 4-5 రోజులకు ఒక నెల అయిపోతాం. ఒక్కొక్క నెల 4-5 రోజులు కొడదామని నాకు కావడం. ఫస్ట్ టైం నాకు యూరిన్ ట్యూబ్ పెట్టాను, ఐసీయూలో జాయిన్ చేసి 3 రోజులు పెట్టారు. ఆ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశాను. ఆ రూమ్లో నాకు డబ్బేటి టాయిలెట్ అది ఏంటంటే కొంచెం బాగా అనిపించాలి ఈ జీవితం. పోయి అక్కడ బాత్రూంలో పోయి చూద్దాం, పోయి వచ్చే ఇది లేదు, ఆయాసం వచ్చేస్తుంది. అట్లా ఒక వారం నుండి 10 రోజులు పెట్టారు. పెట్టిన తర్వాత అంటే లంగ్స్ పికప్ చేయటం లేదు. ఇంకా కంపల్సరీ మిషన్ కొనాలి అంటే ఆ మిషన్కి ఒక 2 రోజులు అప్పటికప్పుడు తీసుకొని మిషన్ ఇంట్లో రెడీ చేసుకొని అప్పుడు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళి ఆ మిషన్ పెట్టుకొని మిషన్ మీదనే ఉంది. ఆ తర్వాత మామూలుగా రివ్యూ కోసం డాక్టర్ దగ్గరికి 2 వ్యాక్సినేషన్స్ ఇచ్చారు. ఒక వ్యాక్సినేషన్ 5 yearsకి ఒకసారి, ఒకటేమో 1 yearకి ఒకసారి. ఇది ఫిబ్రవరిలో తీసుకున్నాం 24. మళ్ళీ జూలై నుంచి స్టార్ట్. మీతో 3 నెలల తర్వాత మళ్ళీ విపరీతమైన ఆయాసం కింద మీద. కొంచెం ఏప్రిల్ మేలో కాస్త ఆ మిషన్ తీసి కొంచెం రెస్ట్ ఉంటాయి. మళ్ళీ జూలై నుంచి ఇంకా అప్పటి నుంచి ఆగస్టు జూలై నుంచి ఇంకా లాభం లేదు, నీవు చేసుకుంటూ వచ్చి కొంచెం మిషన్ అక్కడ పెట్టుకొని ఆ ఆయాసం వస్తుంది. ఇంత పెయిన్. అయితే ఇక్కడ నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఈ ఏఎఫ్బి టెస్ట్ని చేస్తాను. ఇక్కడ ఒక నరం ఉంది,
ఇక్కడ ఒకటి, దీని కనెక్షన్ 2 గజ్జలలో ఇక్కడ పెట్టి సూది పెట్టి పొడుస్తాడు. ఈ పెట్టగానే నేను మొత్తం స్కెల్టన్ అలా పెట్టగానే ఆ నరం దొరకదు కదా, ఎంపక పలుకుతుంది. ఎంత ఆ నరకం ఎక్కడ ఉందో ఏమో వాళ్ళ సెక్యూరిటీ ఎలా తెలియదు, కానీ ఆ సూది పెట్టి పొడవగానే ఎంపక కలుగుతుంది. ఎంపక దొరుకుతుంది. ఇట్లా అంటే అది ఎందుకురా అంటే నీ యొక్క పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంతో దానికి తగ్గట్టు మందిస్తాం. సరే వాడు ఇటు ఇటు పొడిచాడు, తీసాడు, బా నాతో దాకా తీసాడు. మన పొద్దుగా మంచి మళ్ళీ రాజు వచ్చి తీస్తాడు. మరి నేను పొద్దుగాలు ఇక్కడ తీస్తాను కదా, ఇక్కడ తీయను, మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ నరకం. ఆ నరకం అనుభవించేటోటికి తెలుసు. సరే ఇక్కడ తీసాడు, మళ్ళీ తెల్లారి వస్తాడు, మళ్ళీ తీస్తాను అంటాడు. ఒరే నేను పొద్దుగాల నేను తీస్తే ఇప్పుడు 60 నుంచి 50 వచ్చింది. దానికి తగ్గట్టు మందిస్తే తగ్గుతుంది, తెలవాలి కదా. సో నీ 2 చేతులతో కాదు, మరి ఎట్లా నాకు ఆ పరీక్ష లేకపోయినా సార్ నాకు 5 నుంచి తప్పాడు. అప్పుడు గజలకు తీస్తాడు. ఆ 2 గజలు అయిపోయాయి. 3వ రోజు మళ్ళీ అంటాడు, ఇంకా నీ పరీక్షలతో నువ్వు వద్దు, ఉంటే ఉండాలి లేకపోతే ఇంకా నాకు వేరే ప్లేస్ లేదు ఇంకా ఉంటే, అంటే దీని కనెక్షన్ నర్వ్ అక్కడ ఉంది, అట్లా అయిపోయింది. అది కాకుండా మనం ఆక్సిజన్ పొజిషన్ ఏంటి, పొద్దుగాల బ్లడ్ తీస్తాడు, మళ్ళీ రేపు మళ్ళీ బ్లడ్ తీస్తాడు. ఇది ఒక బ్లడ్ తీస్తాడు, ఇవాళ టెస్ట్ చేస్తాడు, మందులు ఇస్తాడు, మళ్ళీ రేపు మందులు ఇస్తాడు. వాడు ఇంజక్షన్ సెలైన్ ఇస్తాడు, అందులో కొన్ని మందులు ఇస్తాడు. ఆ మందు సెలైన్ ద్వారా పోతుంటే అది ఇక్కడ నుంచి ఈ భాగం వరకు ఈ నర్వ్ మొత్తం ఒక ఇనుము కరగబెట్టి లోపల పోస్తే మంట ఎలా ఉంటుందో అది ఎలా పోతుందో అంతటి మంట దొరుకుతుంది. ఆ హాస్పిటల్ పోకుండా 30-40 రోజులు నా పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూడు, మీరు ఫోటో మీరు చూస్తారా? ఆ పరిస్థితుల్లో నేను చూపించారు కదా. అంతే. ఇప్పుడు నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కారణం ఏంటంటే నేనే పెద్ద గొప్పగా ఆరోగ్యంగా ఉన్నానని కాదు. ఒకప్పుడు 2011కి అయ్యో భలేవారు పెద్దవారు, మీరు అలా దండం పెట్టుకోండి. 2011 2008, 9, 10 వరకు నాకు చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న స్థితిలోనే 2004లో నాన్నగారు కాలం చేశారు. 2004లో నాన్నగారు కాలం చేసేటానికి ఆయనకి మంచి డ్రింకరు, మంచి స్మోక్ చేస్తారు, అన్నీ ఉన్నాయి. ఒకసారి ఓకేనా. నాన్నగారు హార్ట్ ప్రాబ్లం వచ్చి, అసలు హార్ట్ ప్రాబ్లం కదా, అసలు మొత్తం లంగ్స్లో ఏమీ లేవు, మొత్తం తినేసింది, హార్ట్ మొత్తం తినేసింది. ఆ చుట్టూ చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు రకమైన బాధ వేసింది. నాన్నగారు ఇలా పోయారు, ఎందుకు పోయారు అని ఆలోచన వచ్చిన తర్వాత, ఓకే నాన్నగారు మాంసం తింటారు, నాన్నగారు డ్రింక్ చేస్తారు, నాన్నగారు సిగరెట్ తీసుకుంటారు, ఓకే ఇలాగ ఉంటే మనుషులాగా అయిపోతారన్నమాట ఒక ఆలోచన వచ్చింది. సరే అప్పటికే నాకు ఈ అనారోగ్యాలు కొంచెం ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా బాడీలో. ఇట్లా ఉంటే కనుక నాన్నగారిలాగా నేను చనిపోతాను. మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడంటే, నాన్నగారికి ఏదో వెళ్ళిపోయారు అలాగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, రేపొద్దునే ఏ అనారోగ్యం వస్తే కనుక నన్ను మచ్చపెడితే కనుక నన్ను ఎవరు చూస్తారు, నా పెట్టిన నన్ను ఎలా చూస్తారో ఏంటో. ఈ రకమైన ఒక తపన వచ్చి, లేదు నేను చనిపోతే ఆరోగ్యంగా చనిపోవాలి, హాయిగా నేను ఉన్నట్టు చనిపోవాలి, దీనికి ఏం చేయాలి అంటే అప్పుడు యోగా వచ్చింది ఆలోచన. అప్పుడు యోగా నేర్చుకోవడము, ప్రాణాయామం నేర్చుకోవడము, తర్వాత నెమ్మదిగా ఇస్కాన్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పిరమిడ్ స్పీసెస్ వచ్చి తగ్గింది. దాంతో ధ్యానం ద్వారా యోగం అవుతున్నాడు, అదంటే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళడము, ధ్యానం చేసుకుంటుండగా ఒక రోజుని ఒక వినికి డిపెండ్ నాకు హీలింగ్ చేయాలి కానీ హీలింగ్ అంటే నాకు కాదు, హీలింగ్ చేయాలి వచ్చిందంత. హీలింగ్ అంటే చాలా నాకు ఇందాక నేను అనుకున్నాం ఏదో ఒక తాడే ఓపెన్ అవుతే ఏదో ఒకటి కనబడిందంటారు, ఇదే కనబడిందంటారు, లేదు అలా కాదు, నిజంగా కనబడితే మా ఇంట్లో మీరు చూడండి ఏ వద్దున్నా చెప్పండి తాడే ఓపెన్ అయింది అంటారు కదా, ఓకేనా. అలాగా అసలు నేను వినలేదు, ఎక్కడైతే చదవలేదు కూడా. హీలింగ్ చేయాలంటే అర్థం కాలేదు. పక్కనడితే మా స్నేహితుడు ఒక ఆయన హోమియోపతి డాక్టర్, మా ఇల్లు వాస్తు చూసింది కూడా ఆయన, ఇల్లు కట్టించుకుంటాడు ఆయన వాస్తు వచ్చు, న్యూమరాలజీ వచ్చు, ఆస్ట్రాలజీ వచ్చు. నేను చాలా విద్యలు ఆయన దగ్గర నేర్చుకున్నాయి. సో
నేను నా గురువు కూడా నా స్నేహితుడు అయినా నా గురువు కూడా ఆయనే. ఎప్పుడైతే బాడీ వీకర్ చేశారు ఆయన సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సుబ్రహ్మణ్యం గారు ఇలాగా హీలింగ్ చేయమని వచ్చిందండి. ఏంటంటే ఏం లేదండి, హీలింగ్ అంటే ఏంటంటే ఏమి స్వతంత్ర చేయడం అండి, శరీరంలో ఉన్న అనారోగ్యం శరీరం ముట్టుకోమని చేయడం. మీరు చేయగలరా అని నాకు చేయగలను, మీరు నేర్పగలరని నేను నేర్పడానికి లేదు. ఆయన రాజమండ్రి అల్లు రామానికి హోమియోపతి కాదు 4 ఏళ్ళు చదువుకున్నారంట హోమియోపతి. మేము 4 ఏళ్ళలో ఉండగా ఒక్కొక్క ఆర్గానికి ఒక గురువు వచ్చేవారండి. అలాగే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఇలా హీలింగ్ విధానం చేస్తున్నాము. చేయగలను, మీకేం చెప్పలేనండి అన్న. అసలు చెయ్యండి అన్న, నాకు నమ్మకం లేదు, చెయ్యండి అన్న. మీకేం ప్రాబ్లం ఉందంటే నాకు పొద్దుగట్టు నొప్పి వస్తుంది, అప్పుడు పొద్దున్న నొప్పి వస్తుంది తగ్గించండి అన్న. అలా ఉప్పు పెట్టుకుని అలా తీసి అందులో ఎద్దడికి అలా తీస్తుంటే ఇలా ఆయన చెయ్యి ఇలా తీస్తుంటే నాకు నొప్పి ఇలా తగ్గిపోతున్నాం మొదలెట్టింది, ఏదో బయటికి వెళ్ళిపోతున్నట్టు. ఓహో నమ్మకం వచ్చినప్పుడు సరే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎవరు నేర్పుతారండి అన్న? నేర్పుతారంటే ఏం నాకైతే తెలియదు, మాకైతే మా కాలేజీలో ఉండగా ఎవరెవరు వచ్చేవారు వాళ్ళు ఎక్కడన్నా తెలియదు నాకు. మీకు ఏదైతే ఏమవుతుంది అన్నారో అది నిజమైతే కనుక ఎలాగా అది నిజమైతే కనుక మీ ముందుగా వస్తుంది అన్నది. జస్ట్ వచ్చిన వారం రోజుల్లో నిష్కానికి ఒక ఆధారం బయటకు వస్తున్నప్పుడు ప్రతిరోజు నిష్కానికి ఆధారం మాత్రం నాకు తెలియదు. పొద్దున్న సాయంత్రం దాకా నాకు వ్యాపారం ఉంది, పని ఉంది, నేను ఆధారం మాత్రం అంతా నిష్కాని. బయటకు వస్తున్నప్పుడు పెద్ద బోర్డు మాస్టర్ సాఫ్ట్ బుక్స్ ప్రాణికింగ్ ఏర్పాటు కోర్స్ ఎప్పుడు కూడా చదవను. జస్ట్ వారం రోజుల్లో పెద్ద బ్యాండ్ కనపడడం ఏంటి ఇది. వెంటనే ఆయన ఓఎస్సీలో వర్క్ చేస్తారు రాజమండ్రిలోనే. ఆయన దగ్గర అప్పుడు 3,300 బేసిక్ కోర్స్ నోట్స్ ఫీజు అనమాట. 3 రోజులు ఇలా ఉదయం 9 గంటలు 4 గంటల వరకు ఉంచేవారు. 3 రోజుల క్లాస్ 3,300 అప్పట్లోనే. ఎప్పుడు జరిగింది? 2011లో జరిగింది విషయం. సో అప్పుడు క్లాస్ చేశాను. ఆ క్లాస్ అనంతరము అక్కడి నుంచి మళ్ళీ అడ్వాన్స్ క్లాసు, సోలో అడ్వాన్స్ క్లాస్, టెస్ట్ థెరపీ, సైకిల్ థెరపీ, ఇలా చాలా. తర్వాత రేకి హీలింగ్ నేర్చుకోవడం, దాంట్లో బేసిక్ కోర్సు, అడ్వాన్స్ కోర్సు ఇలా చేసేసుకున్న తర్వాత అప్పుడు ఎవరో స్నేహితుల ద్వారా యోగ సెల్లింగ్ క్లాస్ పరిచయం జరగడం. అప్పుడు ఇట్టుకున్న మోటివేషన్ ఎలాగంటే నేను ఏదైతే అనారోగ్యంతో ఉన్నానో ఆరోగ్యవంతుడయ్యానో, ఏదైతే నేను పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా వర్క్ చేసుకుంటూ అప్పట్లో 2011 ప్రాంతం అంటే గట్టిగా 10,000 రూపాయలు నెలకొస్తుంది, పెద్ద గొప్ప. ఓకేనా? ఆ 10,000 రూపాయల కోసం ఎంత కష్టపడుతున్నాను నేను. కష్టపడేవాడిని. నేను ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిపోయాను, 2006 నుంచి స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిపోయాను. నేను ఆ పరమాత్మకి నేను అర్పించుకున్నాను. నన్ను ఎలా చేసుకుంటావు నాకు తెలియదు, నా జీవితం నాది కాదు, నా జీవితం నీదే, నువ్వు ఏం చేసుకోవడం చేసుకో, నువ్వు మాత్రం నాకు పొందాలి, నాకు కావాలి. నా భార్య అని అన్నాను అనమాట. నేను భగవంతులో కలుపుతాను. ఆవిడ అంది మీరు భగవంతులో కలుపుతారు, ఎందుకంటే ఈ గెటప్ కాదు అప్పట్లో మంచి. ఇంకా చెప్పాను నేను టిక్ పటాప్ డింగరంగాన్ని తిరిగిపోండి ఆ చిత్రంలో వ్యక్తిని మీరు భగవంతులో కలవగలరా అని. లేదు కలుపుతా చూడన్నాను అంతే. ఊరికి ఆ మాట ఆ తప్పని అట్లాంటిది. అప్పుడు ఆ తర్వాత చెప్పిన మాట పక్కన పెడితే నెమ్మదిగా హీలింగ్ నేర్చుకోవడము, వాస్తు నేర్చుకోవడము, న్యూమరాలజీ నేర్చుకోవడము, ఆస్ట్రాలజీ నేర్చుకోవడము, ఆక్యుపంచర్ నేర్చుకోవడము, ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవడం కారణం అంటే ఒకటే ఆలోచన, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఎందుకు? నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా డబ్బు కష్టపడి సంపాదిస్తున్నాను, ₹1 బయటికి వెళ్ళకూడదు. ఓకేనా? నాకేం ఉంటే రావట్లేదు డబ్బుని, చాలా కష్టపడతాను, ₹1 బయటికి వెళ్ళకూడదు. మా నాన్నగారు నేను పుట్టేటప్పుడు నేను కోటీశ్వరుని, అంటే 54 సంవత్సరాల క్రితం కోటీశ్వరుని ఆలోచించండి. నేను పుట్టిందే కోటీశ్వరుని. నా పెళ్లి సమయానికి వచ్చాడు జీరోకి వెళ్ళిపోయాయి. మొత్తం కోట్లాస్తంతా పోయింది నాన్నగారు. నా పెళ్లి వెళ్ళడానికి జీరో, ఇంకేమీ లేదు. ఇంకా చెప్పాలంటే 45,000 రూపాయలు నా భార్య కట్నం తెచ్చుకుంది. ఆ కట్నాన్ని నమ్మేసారు మా నాన్నగారు. అంటే ఆ డబ్బు నాన్నగారికి అవసరం ఆ టైంలో. మా చెల్లి పెళ్లి చేయాలి, మా చెల్లి పెళ్లి చేయాలంటే 10,000 రూపాయలు కట్నం అవసరం నాకు. నేను యాక్చువల్లీ అడ్వకేట్, నా పూర్తి కూడా పూర్తవలేదు, నా చదువు కూడా పూర్తవలేదు. నన్ను నమ్మేసాడు ఆయన. మా చెల్లి పెళ్లికి పెళ్లి చేయడానికి పెట్టుకున్నాను, ఆయన నన్ను నమ్మేశారు ఆయన నా భార్యకి అని చెప్తారు అంతే. ఎందుకంటే పెళ్లి చేసిన ఆలోచన కాదు, పెళ్లి చేసిన వయసు కాదు, నాకు చదువు అవ్వలేదు, నా డబ్బు లేదు, ఏమీ లేదు. సో ఈ స్థితిలో నేను నాన్నగారు పోయిన తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే నాన్నగారు ఎందుకు పోయేది అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన కుదరలేదు.
అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దానికోసం యోగా నేర్చుకున్నాను. తర్వాత ఇంకో రకంగా వాస్తుకు అనుగుణంగా లేని ఇల్లు కట్టాను. ఆ ఇల్లు అమ్మకాన్ని పెట్టిన తర్వాత ఆ ఇల్లు అమ్మకం 1998లో ఇల్లు అమ్మకం పెట్టాము. 98 కాదు, 88లో ఇల్లు అమ్మకం పెట్టాం. ఆ ఇల్లు అమ్మకం పెట్టింది మొత్తం నాన్నగారు ఆస్తి అంతా పోయింది, కానీ ఆ ఇల్లు అమ్మలేదు. ఆ ఇల్లు ఎప్పుడు అమ్మామంటే నాన్నగారు 2004లో పోయిన తర్వాత, నా అమ్మగారు కూడా ఉన్నారు, 2011లో ఇల్లు అమ్మాను. నాన్నగారు పోయిన తర్వాత 2-3 ఇల్లు అమ్మాను. అప్పటికి నాన్నగారికి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఆ ఇల్లు అమ్మి ఆ డబ్బు సరిపెట్టి వచ్చారు, ₹1 తీసుకోకుండా బయటికి. నాన్నగారు పోయినప్పుడు నేను ఎందుకున్నాను, నేను ఆస్తి సంపాదించాలి, ₹1 పడకూడదు, ఇల్లు ఉండాలి, వాస్తుగతంగా ఉండాలి. నా స్నేహితులు చెప్పారు కదా, ఆయనతో కట్టించుకున్నాను. అప్పుడు పెయింటింగ్లప్పుడు 165 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాను, బిల్డింగ్ వేసుకున్నాను. ఈరోజు మంచి 2 స్టేజ్ మంచి బిల్డింగ్ అయింది. 2020లోనే మా అబ్బాయి 30 లక్షలు ఖర్చు పెట్టి పైన ఇంటీరియర్ చేయించుకున్నాను. పైన పోర్షన్ వేసుకుని ఇంటీరియర్ చేయించుకున్నాను చేత. ఆయన బీటెక్ సివిల్ ఇంటీరియర్ డిజైనర్. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్, ఇంట్లోనే డిజైన్ చేసుకుంటాడు చిన్నవాడు. ఓకేనా, బాగుంది. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే నేను సంపాదించిన ₹1 వేస్ట్ అవ్వకూడదు. అంటే దానికి వాస్తుకనుకున్న ఇల్లు కావాలి. ఓకే, నా వాస్తుకనుకున్న ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాస్తుకనుకున్న ఇల్లు ప్రతి ఒక్కరు కట్టించాను. అంటే ప్రతి ఒక్కరు వాస్తు బాగోకపోతే పాడైపోతారు, ఆర్థికంగానో ఆరోగ్యంగానో ఐశ్వర్యంగానో పాడైపోతారు. సో దాన్ని పాడవడం కోసం నేను వాస్తు నేర్చుకోవాలని చెప్పి బలవంతంగా వాస్తు నేర్చుకున్నాను. తర్వాత వాస్తు నేర్చుకున్నాను. ఇంకా ఏదో ఏమంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది వచ్చింది. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సరే, ఆస్ట్రాలజీ నేర్చుకున్నాము, వాస్తు నేర్చుకున్నాము. ఇంకా ఏంటంటే హీలింగ్స్ నేర్చుకున్నాము. హీలింగ్ చేసుకుంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండలేదు. ఎందుకు? శరీరం ముట్టుకోవాలి, మందు ఇవ్వాలి. ఆ సందర్భంలో పంచగాభయ వైద్యం అని మన హైదరాబాద్ వీరమూడలో కోర్స్ చేసాం 2 ఏళ్ళ పాటు. అంటే గోమూత్రము, పేడ, పాలు, నెయ్యితో మందు తయారు చేయడం. సో అదొకటి. ఇప్పుడు ఆవుకి సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తుంది, బాగుంది. కానీ అది కొంతమంది గోమూత్రంతో వాసన కొంతమంది పట్టదు, అది తయారవుతుంది. తర్వాత ఈ గోవులు కూడా అడవిలోకి వెళ్ళి బాగా మేస్తే మంచి పోషక విలువలు ఉన్న యూరిన్ ఇస్తుంది, పోషక విలువలు ఉన్న పేడేస్తుంది. మా చుట్టుపక్కల ఉన్న ఆవులు ఏదో దాడా ఏదో పెట్టేసి పెడుతున్నాడు, అందులో వచ్చిన యూరిన్ పని చేయదు. సో నేను ఇంకా దానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మా ఏరియాలో ఉన్నారు కదా, నాకు ఆవులు ఉండాలి, అవి మాకు కావాల్సిన విధంగా లేవు. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, కానీ అది కుదరలేదు. అప్పుడు నెమ్మది మళ్ళీ ఆక్యుపెన్సర్ వైద్యంలోకి వచ్చింది. శరీరం ముట్టుకోవాలి, పట్టుకోవాలి. అప్పుడు ఆక్యుపెన్సర్ వైద్యం, మర్మ వైద్యం ఇంట్లో వచ్చిన తర్వాత ఇవి చేస్తుంటే నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా కానీ అనారోగ్యం లేకుండా బయటికి వెళ్ళాలి. వచ్చిన పేషెంట్కి ముందు ఆస్ట్రాలజీ చూడటము, వాస్తు చూడటము, తర్వాత వైద్యం చేయడం. ఎందుకంటే అనారోగ్యం వచ్చింది అంటే ఈ 4 విధాలు వస్తాయి. పూర్తిగా ఆరోగ్యం పూర్తిగా పాడవు. దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది అంటే ఇంట్లో వాస్తు తేడా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నదంటే ఆస్ట్రాలజీ ఏదో గ్రహాలు తేడా ఉన్నాయి, తేడా ఉంటూ ఆ ఇంట్లో చూపిస్తుంది అని చెప్పి ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ సంబంధించి మొత్తం 4 రకాల పీసెస్ సర్టిస్ పంపుతున్నాను నేను. ఇప్పుడు ఈ క్లాసులు ఎందుకు చెప్పడం అంటే నాకున్న టైం దాంట్లో ఒక 3-4 చేయగలుగుతున్నాను వైద్యం, ఇంకా అంతకుముందు ఎక్కువ చేయలేను. అప్పుడు ఒక దశలో మెడిటేషన్ ఉండగా ఇలా వచ్చింది, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు నేర్పని. వచ్చిందో చెప్పాడో నాకు అనిపించిందో నేర్పని. వెంటనే మెసేజ్ టైప్ చేశాను, టక్క మళ్ళీ ఆర్టీ బ్రదర్ క్లాసులు, మర్మా థెరపీ క్లాసులు, ఇవన్నీ. ఈ హీలింగ్ క్లాసులు హైదరాబాద్ నగరంలో 2015 స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, కొన్ని గ్రూపులు. ఆ గ్రూపుల్లో పెట్టుకొని సంథింగ్ సోషల్ కాళ్ళు అలాగా ఈ హైదరాబాద్ వస్తువులు నాకు ఫోన్ చేసి గురుగారు మాకు నేర్పండి అంటే ఇంకా వచ్చి నేర్పడం. నాకున్న వాట్సాప్ గ్రూపులు ఎంతమంది ఉన్నారు అంతమంది మ్యాక్సిమం. కొంతమంది అందరూ లైక్ చేయరు కదా నన్ను, కొంతమంది లైక్ చేసిన అందరూ కూడా ఆమోదించిన అందరూ కూడా చక్కగా హీలింగ్ నేర్చుకుంటే వచ్చేసరి అయిపోయింది. ఇంకా నేర్చుకున్న ఎవరు లేదు. అలా మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నాట్య పదవులు వైద్యం నేర్చుకుంటూ ఇది 3వ బ్యాచ్ స్వామి వాళ్ళు, ఇది 3వ బ్యాచ్. 3వ బ్యాచ్లో గట్టిగా పట్టున్నారు, మీరు నేర్పుతాను. అప్పుడు మళ్ళీ నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తాం మనకి తెలియదు. నాకు ఒకటి ఆలోచన, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి. ఆనందం అంటే ఇంట్లో ఈదులో కూడా గొడవ లేకుండా జీవించాలి, ఆధ్యాత్మిక ఎదగాలి. ముందు ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటే కనుక ఎన్ని వచ్చేస్తాయి.
ఎంతవరకు నేర్చుకుంటారో ఎంతవరకు నేర్చుకోరో విషయం చూసుకుంటుంది. అది నా సంకల్పం నేను చేశాను, నేర్పుతాం మంచిగా నేర్చుకున్నాను. సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మీరు యోగ రహస్య ఎన్ని క్లాస్కి వచ్చిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముందు మీ ఇంట్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఏదైనా గొడవలు ఉంటే దాన్ని సెట్ చేయండి. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగండి. దీన్ని ప్రతి పక్క వారికి కూడా స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఒకడు ఇవన్నీ చేయలేదు, మీరందరూ కలిస్తేనే ఒక ఉద్యమంలో ముందుకెళ్తున్నారు. సో మీరు ఇవాళ 3వ రోజు, ఇప్పటికి ఈ క్లాస్లో మీకు అనుభవం ఏంటండి? మార్పు ఇతను పనికొచ్చేలా ఉండేది. ఇది ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అమ్మా తల్లి, మీరు అన్నదానికి 1900 మీకు బ్లూమ్లో కూడా చెప్పాను విషయం. 1995లో నాకు అసలు మెల్లగా స్టార్ట్ అయింది. 2000 ప్రాంతంలో నాకు టెస్టింగ్ చేసినప్పుడు వెదర్ యూఆర్ చైన్ స్మోకర్ అని ఓఎస్సీ హాస్పిటల్ డాక్టర్లు అన్నారు. నేను అడిగేది కదా అన్నారు, మనకి ఎవరికైనా ఉపయోగపడేలా ఉంది ఈ క్లాస్. అయితే అన్నారు, అంటే మీరు అన్నారు కదా నాకే అలవాటు అన్నారు, నాన్నగారికి ఏం అలవాటు లేదు, సరే ఏదో సంథింగ్ చేసి మాంసం గిట్ట తిన్నాడు అయ్యిందే. ఏది లేనప్పుడు కూడా వచ్చింది. ఇది కర్మఫలం అని జూమ్లో చెప్పారు. ఇక విషయం ప్రతి ఈ సబ్జెక్టుకి వచ్చేసరికి మా మిస్సెస్ ఉన్నప్పుడు దీనికి ఎంతలో ప్రయత్నం చేశాను. యోగ ఫలం లేదు, యోగం కూడా ఉండాలి. మరి ఇప్పుడు దొరికేది బహుశా నాకు యోగం ఉందేమో బహుశా. ఓకే, ఇది అహంకారమో మమకారమో తెలియదు అనుకుంటాం. అయితే ఈ సబ్జెక్టు గురించి మా ఫ్యామిలీలో నాకు తెలిసిన 5-6 మందికి చెప్పారు, ఇలా హీలింగ్ చేస్తారు, నేర్చుకోండి, చేస్తే మీకు బాగుంటుంది. సార్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రండి. సబ్జెక్ట్ ఎవరికి మా ఇంటి వాళ్ళకి, సో వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు మా కూతురు, నేను మేడంతో కూడా అన్నా, మా కూతురికి సివియర్ థైరాయిడ్, సుమారు ఇప్పుడు 110-115 kgs. ఆవిడ భరతనాట్యం నేర్చుకుని కూచిపూడి వేసుకుంది. సో డిగ్రీకి వచ్చిన తర్వాత మానేసి మ్యారేజ్ చేసి పడిపోతుంది. ఇప్పుడు ఆవిడ మకర సత్యనారాయణ దగ్గర ట్రైనింగ్ అవుతుంది. వారం 10 రోజులు ఉపవాసం అదేదో డైట్ కంట్రోల్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తుంది. ఆ మాట అది చేసేట్లయితే ఏమీ లేదు అని, అంటే నా కూతురు ఉన్నమాట చెప్తాను. నా కూతురు కూడా నమ్మకం లేదు. మీ అనుభవం చెప్పట్లేదు గురువు గారు. అంటే మనం చెప్తున్నాను, అంటే ఆ అనుభవం అయితే ఇప్పుడు నేను ఫీలింగ్ అయ్యి ఫస్ట్ మాట అనుభవం నాకు అయ్యిందా లేదా కాదు, సంపూర్ణ విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ పాయింట్ అంటే నాకు ఆ విషయంలో నమ్మకం ఉంది కాబట్టి వచ్చాను, నేను బాగుతున్నాను నమ్మకంతో వచ్చాను. అది ఓకే. అయితే ఈ సబ్జెక్ట్ 3వ రోజు కదా, 3వ రోజు మధ్యాహ్నం వరకు ఉన్నామని ఇక్కడ. ఈ మూడో రోజు మధ్యాహ్నం వరకు మీకు ఏదన్నా తగ్గుతుంది, బాగుపడగలన్న విశ్వాసం వచ్చిందా మీకు? అదే ఆ సంపూర్ణ విశ్వాసంతో వచ్చాను. రావడం ఓకే. మొదటి రోజుకి 2వ రోజుకి ఇవాళకి కొంత మార్పు కనిపిస్తుంది, మార్పు ఉంది. కాకపోతే నా చాలా సీవియర్ కాబట్టి కొంత టైం పట్టవచ్చు, కొంచెం అది ఓకే. అదే మీకు నాకు మార్పు కనిపిస్తుంది. మొన్న అంటే ఫస్ట్ డేకి నిన్నటికి ఇవాళ మార్పు కనిపిస్తుంది. అదే కావాలి మనకి. ఎందుకంటే గోరంత విశ్వాసం ఉంటే కొండ కలిపేయగలం. అయితే ఇక్కడ నేను ఒకటి అనుకున్నాను, నేను వయసు వస్తాను బాగా అయిన తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు చేస్తున్న ప్రయోగానికి కొంత మార్పు వచ్చింది, ఇప్పుడు చేసి వచ్చిన తర్వాత నాకు ఇంకా మార్పు చూసి వాళ్ళే వస్తారు అంతే. అంటే ఒక మనిషి అయితే సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, జనానికి సాక్ష్యం కావాలి. సరే నేనే సాక్ష్యంగా నిలబడతాను అనుకున్నాను, అలా అనిపించింది. సో నేను సాక్ష్యంగా నిలబడి ఇప్పుడు నా ఇంట్లోనే 4-5 ఉన్నారు, రారా బాబు అని అందరికీ చెప్పారు. ఓకే. సో చక్కగా నేర్చుకోండి. ఇంకా రేపు సాయంత్రం వరకు ఉంది. మీరు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటానుకుంటే నేను అంత శ్రద్ధగా నేర్పగలను. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్.